హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మినిమం 12th పాస్ అనే క్యాండిడేట్స్కి ఎటువంటి రాత పరీక్షలు లేకుండానే డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేసి జాబ్స్ కల్పించే విధంగా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఒక నోటిఫికేషన్ వచ్చింది. జస్ట్ ఈ జాబ్స్కి మీరు ఆన్లైన్ అప్లై చేస్తే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. చాలా తక్కువ టైం అయితే ఉంది అప్లై చేయడానికి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి ఏ విధంగా అప్లై చేయాలి, సెలక్షన్ ఎలా చేస్తారు అండ్ మనకి పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, అన్ని వివరాలను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఇప్పుడే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ నుంచి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియో షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మనకి సిఆర్పిఎఫ్ నుంచి నిన్న 10th క్లాస్ అర్హతతో 9,000కి పైగా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్కి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలెక్ట్ అయితే 50,000కి పైగానే సాలరీ ఉంటుంది. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్స్ అయితే కల్పిస్తున్నారు. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో అయితే ఇస్తున్నాను లింక్. సో ప్రతి ఒక్కరు ఆ యొక్క వీడియో కూడా చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్కి సంబంధించినటువంటి సంస్థ ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి 7th ఏప్రిల్ రోజు అధికారికంగా ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్తో పాటు ఎంటీఎస్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి మీకు పోస్టింగ్ వచ్చేసి డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదంటే నేషనల్ డెంటల్ కమిషన్ పరిధిలో మీకు పోస్టింగ్ అనేది కల్పిస్తారు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ జాబ్స్కి అప్లై చేయడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఆన్లైన్ అప్లికేషన్ యాక్చువల్గా మనకి నోటిఫికేషన్ ప్రకారం అయితే లాస్ట్ డేట్ రేపు, కాకపోతే మనకి ఇంకా 2 days అనేది ఎక్స్టెన్షన్ అనేది చేస్తారు. అంటే లాస్ట్ డేట్ 13th ఏప్రిల్ వరకు కూడా మీరు ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి కొద్దిసేపటి క్రితమే నోటీస్ అనేది అప్డేట్ అనేది చేస్తారనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి పోస్టుల వారిగా క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత, అండ్ మనకి సాలరీ వచ్చేసి ఎంత పే చేస్తారంటే డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి అప్రాక్సిమేట్లీ 20 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎంటీఎస్కి సంబంధించి కూడా అప్రాక్సిమేట్లీ 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే ఎంటీఎస్కి అయితే 12th పాస్ అయితే సరిపోతుంది. ఎనీ 12th పాస్ అంటే మీరు డిప్లొమా కానీ ఐటీఐ కానీ మీరు ఇంటర్ కానీ ఏ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు మినిమం ఏజ్ 21 years ఉంటే సరిపోతుంది. మ్యాక్సిమం ఏజ్ ఇక్కడ మెన్షన్ చేయలేదు, కాబట్టి మినిమం మీకు 21 years అబోవ్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. సాలరీస్ వచ్చేసి మీకు డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే 24,356 రూపీస్ మీకు మినిమం సాలరీ అనేది పే చేస్తారు. ఎంటీఎస్కి అయితే 22,000 రూపీస్ సాలరీ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు కన్సాలిడేటెడ్ పే అంటే ఫిక్స్డ్ పే అనేది ఉంటుందన్నమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అన్ని డీటెయిల్స్ని మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క వేకెన్సీస్కి మీకు సెలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే, సో ఎవరైతే నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై అయితే చేస్తారో అప్లై చేసిన క్యాండిడేట్స్ని ఫస్ట్ అప్లై చేసిన క్యాండిడేట్స్లో వచ్చినటువంటి మార్క్స్ ప్రకారం అభ్యర్థులకి క్వాలిఫికేషన్కి సంబంధించి అన్నీ కూడా మార్క్స్ అనేవి చెక్ చేసేసి డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే మీకు ఎంపిక చేస్తారంటే షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో మీకు ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏమీ కూడా కండక్ట్ చేయరనమాట. సో డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ ద్వారానే ఈ యొక్క వేకెన్సీస్కి మీకు సెలక్షన్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనకి లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదా, 11th ఏప్రిల్ ఈ రోజు యాక్చువల్గా ఉన్నటువంటి నోటిఫికేషన్లో కాకుండా మనకి 2 days ఎక్స్టెన్షన్ చేస్తారంటే 13th ఏప్రిల్ వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే లేదు. మాకు జాబ్ ఎక్కడైనా పర్వాలేదు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది అనుకుంటే సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. లేకుంటే మాత్రం మీరు స్కిప్ చేసేసేయచ్చు. మనకి జాబ్ లొకేషన్ కొంచెం దూరంగానే ఉంది కాబట్టి. అండ్ అప్లికేషన్ ఫీజు సో ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా 590 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ట్రై చేయండి ఈ జాబ్స్కి సంబంధించి. ఇక్కడ మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు మీరు అప్లై చేయడానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి కూడా. సో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఇప్పుడు ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, ఆ అప్లికేషన్ ప్రాసెస్ని కూడా మీకు బేసిక్ స్టెప్స్ అనేవి చూపిస్తాను. ఆ ప్రాసెస్ అంతా కూడా చూసేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోండి. ICSILకి సంబంధించినటువంటి ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్కి సంబంధించి ఒక పేజ్ అనేది ఇలా ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీకు క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్పేస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఫస్ట్ అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మీ యొక్క నేమ్ వచ్చేసి యాజ్ పర్ ఆధార్లో ఎలా ఉందో ఆ విధంగానే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఆధార్ నెంబర్, తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి
వెరిఫై చేసేసుకోవాలి. రెండు కూడా మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఈమెయిల్ ఐడి, ఈమెయిల్కి వచ్చినటువంటి ఓటీపీస్, మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీస్ వెరిఫై చేసుకుని ఇక్కడ సైన్ అప్ పైన అయితే క్లిక్ చేయాలి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అని చెప్పేసి ఉంది, దానిపైన క్లిక్ చేసి మీరు ఇక్కడ మీకు ఏదైతే యూజర్ నేమ్ ఉందో ఆ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో పాస్వర్డ్ అండ్ క్యాప్చా అక్కడ ఉంది కదా, ఆ క్యాప్చా అక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ అయినట్లయితే అప్పుడు మీకు ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించినటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఈ జాబ్స్కి సంబంధించి ఈజీగా అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఫీ అనేది ప్రతి ఒక్కరు కూడా పే చేయాలి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లికేషన్స్ పెట్టుకోండి, లేకుంటే మాత్రం మీరు స్కిప్ చేసేసేయచ్చు. ఎందుకంటే మనకి ఇది న్యూఢిల్లీ పరిధిలోనే ఉంటుంది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే డెంటల్ కమిషన్ ఉందో అక్కడ మీకు పోస్టింగ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉంది మాకు ఎక్కడైనా పర్వాలేదు జాబ్ కావాలి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండర్లో అనుకుంటే సో అవన్నీ కూడా మనకి కాంట్రాక్చువల్ బేసిసే, మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే కాదు, కాంట్రాక్చువల్ బేసిస్ కిందనే ఈ యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇంకా మీకు జాబ్ నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.